guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog, guys. Time ఇప్పుడు 5:30 అయింది. కానీ మీరు వెనకల ఒకసారి క్లైమేట్ చూస్తే దీంట్లో అంత నీట్ కనిపించట్లేదు. నేను తర్వాత చూపిస్తాను. ఇట్ ఈస్ సో క్లౌడీ గైస్. అసలు ఎంత మొత్తం మబ్బులన్నీ కమ్ముకుపోయినాయి అనమాట. పక్కా వర్షం వచ్చేలాగే అనిపిస్తోంది. మెరుపులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అట్లీస్ట్ మేము జిమ్కి వెళ్ళే వరకైనా పడకుండా ఉంటే బెటర్ అనుకుంటున్నాము. మార్నింగ్ నుండి వ్లాగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ మార్నింగ్ లిటరలీ చేసిండే పని ఒక్కటి ఏంటంటే ఒకటి వీడియో ఎడిట్ చేసినాను, ఇంకా అక్కి రోటీ తిన్నాను అనమాట. అక్కి రోటీ ఈరోజు నాకు చాలా టేస్టీగా అనిపించింది. మోస్ట్లీ డాలీకి ఫేవరెట్ కాదు అనుకుంటాను. అంటే తను బేసిక్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినే చాలా తక్కువ అనమాట. అక్కి రోటీ అంటే అక్కి అంటే తెలుగులో మనకు రైస్ అని చెప్పేసి రైస్ రొట్టి లాగా వస్తుంది అనమాట. రైస్ ఫ్లోర్తో చేసేది. అండ్ మా వంట ఆవిడ ఉన్నారు కదా, వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తారు. ఆ ట్రై టు క్యాప్చర్ ఎలా చేయాలి అని చెప్పేసి. సో అది డెఫినెట్లీ నేను యాడ్ చేస్తాను. నేను జిమ్కి వచ్చే లోపల మీరు అది చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ పక్కన కూడా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. థ్యాంక్ఫుల్లీ ఇవి మొత్తం సౌండ్ ప్రూఫ్ విండోస్ కాబట్టి మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ రాదు. కానీ ఇక్కడ నిల్చొని మార్నింగ్ టైమ్స్ నా పీస్ఫుల్ అవర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. అండ్ పక్కన నాకు తెలిసి ఇక్కడ మెడికల్ కాలేజ్ కడుతున్నారు అనుకుంటా. మెడికల్ కాలేజ్ అంటే మినిమం ఒక కొన్ని ఇయర్స్ పడుతుంది కట్టడానికి. సో ఇంక ఈ సౌండ్స్ అన్నీ అలవాటు చేసుకోవాలి. బాల్కనీలో మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి కూడా ఉండదు బికాజ్ ఆ సౌండ్స్కి. ఇంకా ప్రాపర్ వర్క్ స్టార్ట్ అవ్వకముందే ఇంత సౌండ్లు ఉన్నాయంటే కొద్ది రోజుల తర్వాత బాగానే మూత మోగిపోతుంది. ఐ లవ్ ద క్లైమేట్. కానీ కొంచెం వేడిగానే అనిపిస్తోంది. తడిచిపోకుండా వెళ్ళడం ఒక టాస్క్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం పడింది అనుకోండి. మొన్న కూడా ఆల్మోస్ట్ ఎంతసేపు వెయిట్ చేసినాం మనం? 40 minutes. ఒక 40 minutes to 1 hour జిమ్లోనే వెయిట్ చేసినాం వర్షం పడుతుందని చెప్పేసి. కార్ తీసుకెళ్ళొచ్చు కదా జూహి అనుకోవచ్చు. కార్ ఏమైంది తెలుసా, ఫ్రంట్ టైర్ పంక్చర్ అయిందో గాలిపోయిందో తెలియదు అనమాట. సో దర్శనం వచ్చే వరకు ఇంకా అది అలాగే ఉంటుంది. బికాజ్ నాకు ఎక్కడికి వెళ్ళి ఇచ్చాలో పెద్దగా నాలెడ్జ్ లేదు. సో అందుకే అట్లనే పెట్టాము. సో బైక్ ఈజ్ మై ఓన్లీ ఆప్షన్. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ వర్కౌట్స్ బికాజ్ ఆల్మోస్ట్ ఒక దగ్గర 2 months కాదు 2 weeks పైన అయింది నేను కంటిన్యూస్గా జిమ్కి వెళ్తున్నాను అనమాట. అండ్ ఐ గాట్ ఆల్ ఆఫ్ మై క్యూట్ జిమ్ అవుట్ఫిట్స్. డాలీ కూడా. ఎస్ గైస్, సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హే జోలీ, ఏం చెప్పకుండా వచ్చేసినావు? ఎవరు అనుకున్నావు? ఎవర్రా ఇన్నిసార్లు బెల్లు కొడుతున్నారు? వేస్ట్ ఫెలోస్ అనుకున్నా. గెస్ట్ చేయలేదు కదా? అస్సలు గెస్ట్ చేయలేదు. దానికి తెలుసు. నీకు తెలుసా? ఎందుకు చెప్పలేదు? నేనే చెప్పొద్దన్నా. అప్పుడు అప్పటి నుండి ఫోన్ పట్టుకొని కూర్చుంది. ఎందుకు ఎట్లా కూర్చున్నావు? పిలిచిన వాళ్ళకి అది తెలుసా? ఏంటి బాబు ఇట్లా కూర్చుంది అనుకున్నాం. మేము గేమ్ ఆడుతూ ఉంటాం గైస్. ఇంట్లో అంతా మెసేజ్ ఉంది చెప్పకుండా వచ్చేస్తే ఎట్లా? లైవ్ లొకేషన్ కూడా పెట్టలేదు నాకు. దానికి పెట్టినా ఆ బాబు ఏమైనా పెద్ద మనిషి నాకు పెట్టాలా? వెల్కమ్ ఏది నీ బ్యాగ్? నేను బట్టలు ఉతుక్కున్నా. జూలీ బట్టే వాష్ చేసుకోండి అంతే. ఆర్ యు సీరియస్? యా, చెక్ ఇట్. చేసినా గైస్ మేము ఇల్లు ఇక్కడ ఎందుకు మెస్సీగా ఉందంటే ఇప్పుడే ఫ్రెష్ మ్యాంగోస్ తిని ఈ రోజు ఫ్రీగా ఉన్నానా. మోనోపోలీ జూలీ వచ్చింది కదా నైట్ కి. వి కెన్ ప్లే మోర్. మై అవుట్ఫిట్ ఇట్స్ వెరీ నైస్. అదే వస్తానే అదే చెప్పినా చెప్పలే గైస్. జూలీ చూడండి అవుట్ఫిట్ ఎంత బాగుందో. షీఈస్ లుకింగ్ వెరీ ప్రిటీ. ఫస్ట్ మెయిన్ సన్నగా అయింది గైస్. జూలీ షేర్ యువర్ డైట్ చార్ట్ విత్ ఎవ్రీబడి. ఓకే కాదు, ఇప్పుడు జిమ్ కి బయలుదేరుతాము. వాట్ విల్ యూ డూ? యూ వాంట్ టు కమ్? నో. ఓకే, నైస్ అవుట్ఫిట్ జూలీ. నైస్ టాప్. ఐ గిఫ్టెడ్ ఇట్ టు హర్ గైస్. చాలా బాగుంది. కొరియన్ స్టైల్లో వేసుకుంది. నాకు అంత సెట్ కాలేదు. జూలీకి చాలా ప్రాపర్ గా సెట్ అయింది. ఓకే, వెల్కమ్ అండి. నిజంగానే బ్యాగ్ లేదా? ఎందుకు అక్కడ పోతే మళ్ళీ 3 days పోయినా ఏంటివి? అప్పుడు ఒక లెగ్గిన్ పోయింది. ఇప్పుడు బట్టలు తెచ్చినా కూడా అయ్యేది కాదులే. వర్షం పడతా ఉందని వాళ్ళు తెచ్చే వాళ్ళు కూడా గారు. ఐఎమ్ సో హ్యాపీ జూలీ వచ్చినందుకు. ఇగ్నోర్ మై మెస్సీ ఫేస్, ఓకేనా? ఇప్పుడు ఎట్లయినా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని బయలుదేరాలి. ఏమన్నారంటే అమ్మ రియాక్షన్ ఇచ్చింది కదా అప్పుడు, మీ అక్క కూడా ఎట్లా ఇస్తారు పోవాలింది. ఐ గాట్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్. అవునా? థ్యాంక్ యూ గైస్. చెప్పకుండా ఇటు ఒక్కటి బాగా మేనేజ్ చేసిందండి. ట్యూస్డేనే చెప్పేసిన. ట్యూస్డే నుండి కడుపులో దాచిపెట్టుకున్నావు డాలి నువ్వు.
చెప్పకుండా అమ్మ నేను అమ్మకి చెప్పిన థర్స్డే అక్కకి ఏం అర్థం కాలేదు చెప్పినా గానీ అనింది. నేను ఫోన్ చేసి నాకు ఏం చెప్పింది తెలుసా, జూలీ వస్తుంది అని చెప్పింది. ఎప్పుడు వస్తుంది అని ఏం చెప్పలేదు మీ అమ్మ నాకు. జూలీ వస్తుంది అంటే మామూలుగానే మనం వచ్చేటప్పుడు మాట్లాడుకున్నాం కదా, వీలైతే వస్తావు కదా జూలీ అని. నాకు చెప్పకుండా వచ్చే ఛాన్స్ లేదే అనే థాట్ లో నేను ఫోన్ చేసి ఉంటది నీకు ఇప్పుడే కాదంటే వచ్చేదని చెప్పింది. నేను అందుకే వీళ్ళందరూ కవరింగ్ చేస్తా ఉండేది గైస్ 3 days నుండి. ఓకేనా, ఈవినింగ్ కరెక్ట్గా కార్డియో తర్వాత 6:30కి స్టార్ట్ అవుతుంది నా వర్కౌట్. ఆల్మోస్ట్ 7:45 8 వరకు ఉంటుంది. ఏదైనా ఫంక్షనల్ అయినా స్ట్రెంత్ ట్రైనింగ్ అయినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వర్కౌట్ అయిపోయిన తర్వాత. ఐ డిడ్ వెల్ అండ్ గివ్ అప్ చేయట్లేదు అనే ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట. సో వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అనేది పక్కన పెడితే అట్లీస్ట్ ఐఎమ్ స్టేయింగ్ యాక్టివ్, ఫిజికలీ నేను యాక్టివ్గా ఉన్నాను అండ్ హెల్తీగా ఉన్నాను. సో అది చాలా అనిపిస్తుంది. అండ్ మా ట్రైనర్ స్నేహ కూడా అలాగే ట్రైన్ చేస్తూ ఉంటారు. నేను ఫిట్ మజిల్ ప్రీమియం ఫిట్నెస్కి వెళ్తాను అనమాట, ఆర్ఆర్ నగర్లో ఉంటుంది. సో అక్కడే అది మోస్ట్లీ ఒక 2 months అట్లా అయినట్టుంది. కానీ ఈ 2 monthsలో నేను కొంచెం బ్రేక్స్ తీసుకొని అక్కడికి ఇక్కడికే వెళ్ళిండేది ఎక్కువ. కానీ ఈ మంత్ అయితే చాలా కన్సిస్టెంట్గా చేశాను అనమాట. అండ్ ఒక 4 kilos వరకు తగ్గాను ఒక 1.5 monthsలో. నుండి ఇంటికి వచ్చే లోపల జూలీ మొత్తం కిచెన్ అంతా సర్దేసింది గైజ్ నా కోసం. అట్లనే బట్టలు కూడా. షీ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ స్పైట్ ఆఫ్ టేకింగ్ రెస్ట్. నేను అదే అడుగుతున్నా, వచ్చిన తర్వాత మేము ఎట్లనో చేసుకోవాలనుకున్నాము. హాయ్ జూల్, రెస్ట్ తీసుకోండొచ్చు కదా. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ షీఈస్ కుకింగ్. మన ఇంట్లో కొంచెం వంట బాగా తెలిసిండేది జూలీ కోటే అనమాట. అట్లీస్ట్ అట్ దిస్ ఏజ్ నాకు తెలీదు, జూలీకి బాగా తెలుసు. కుకుంబర్ కట్ చేసుకుంటున్నారు అండ్ దాంతో పాటు రామెన్ చేస్తున్నారు. రామెన్ ఏమన్నా పెద్ద వంట నా జూహి అనుకోద్దండి, జూలీ ఇంకా చాలా వెరైటీలు చేస్తుంది అనమాట. మొన్న కాలేజ్లో ఏదో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారంట. సో నేను డైట్ కాబట్టి తినేది నీకు బాగా వచ్చాను అందరికి తెలుసులేడొక్కు. సో రామెన్ వీళ్ళ ముగ్గురికి గైజ్. నాకైతే నేను కొంచెం టేస్ట్ చూడకుండా కూడా ఉండలేను, అట్లని టేస్ట్ చూడలేను. సో లెట్స్ సీ. రేపు మీకు కీరా కావాలా? తినే నువ్వే, నాకు నాకు నచ్చదు కీరా. కానీ సో నాకు కీరా అంత ఫేవరెట్ కాదు. హెల్తీ ఫుడ్ ఏది మనకు ఫేవరెట్ అయిండదు అనమాట. అన్హెల్తీ ఫుడ్ ఇట్లా రామెన్ అట్లయితే లిటరలీ మొన్న డాలీ జూలీ నువ్వు చెప్తా అంటే ఊరికే చెప్తానవేమో అనుకున్నాను. జస్ట్ ఆమ్లెట్ అట్లా వేసింది, అది హాఫ్ బాయిల్డ్ కూడా కాదు, ఊరికే జస్ట్ ప్యాన్ మీద 1 second కూడా లేదు. అది అట్లా జ్యూస్ అట్లే నాకు నచ్చదు గైస్. సారీ ఇఫ్ ఐఎమ్ ట్రిగరింగ్ సంబడి హూ లవ్స్ ఇట్ లైక్ డాలీ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఓకేనా, ఎందుకంటే నాకు అట్లా హార్డ్ బాయిల్డ్ ఫుల్ గట్టిగా అయిపోయింది. ఫుల్ రోస్టెడ్ ఎగ్ ఆమ్లెట్ ఇష్టం అండి నాకు. గైస్ మాలాగా ఫుల్ బాయిల్డ్ లేదంటే ఫుల్ ఫ్రైడ్ ఆమ్లెటా, ఇట్లా హాఫ్ కూడా కాదు 10% కూడా బాయిల్ అవ్వను. నేను నోట్లో పెట్టుకున్నా, నువ్వు నోట్లో పెట్టినావు. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గేమ్ ఆడుతున్నాం అనమాట. సీక్వెన్స్ కానీ లేదంటే మోనోపోలీ. సూపర్ ఉంటది. ఒకసారి ఓకే, మోనోపోలీ ఆడతామండి రేపు. మళ్ళీ మనకు ప్లాన్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ రేపు చెప్తా. నేను ఇంకా స్నానం చేయాలి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయినా. లెట్స్ గో. Hello guys, we are playing Monopoly. ఏం చేసినావు డాలీ ఇంతసేపు కిచెన్ లో? నేను అది ఫన్నా? డాన్స్ చేసినట్టున్నావు బాగా. వీళ్ళు పాటలు పెట్టుకొని డాన్స్ చేసేది నాకు వాష్రూమ్ లోకి వినిపిస్తోంది. లిటరలీ చెప్పలేదా? అందుకే చెప్పిన సౌండ్ తగ్గించుకోండి అని. అది 5-5 జూలీ 1.
హూ ఈస్ ఫ్యాన్ ఆఫ్ మోనోపోలీ గైజ్? అసలు నేను ఒక్కసారి కూడా గెలిచాను తెలుసా? 10 ఆటలు ఒక 10 ఆటలు ఆడితే ఒక ఆట గెలిచింటాను నేను అంతే. అందుకే ఐ ఫీల్ ఇరిటేటెడ్ టు ప్లే దిస్ గేమ్ అల్వామా. నేను జాస్తి సోలోదల్వా, దీంట్లోనే ఎక్కువ ఓడిపోయేది నేను. మైండ్ గేమ్ ఇన్ వాట్? రోలింగ్ డైస్. బయటికి వెళ్ళేకి రెడీ అవుతున్నాం అనమాట. కొత్తగా ఒక 4 డ్రెస్సెస్ వచ్చింటే అవి ట్రై చేద్దామని ట్రై చేసాము. యాక్చువల్లీ ఇది వేసుకుని చూసినారా, ఈ డాలీ, ఈ డ్రెస్ నా కోసం ఆర్డర్ చేసుకున్నాను. కాకపోతే నేను చూసుకోకుండా స్మాల్ సైజ్ పెట్టేసిన అనమాట. నాకు పట్టదు ఎట్లనో. ఇంకా డాలీకి చూడండి ఎంత మంచిగా పట్టిందో. అమెజాన్ లో సేల్ ఉన్నప్పుడు తీసుకున్నాను. టోటల్ 5-6 ఆర్డర్ చేసినట్టున్నాను. ఒకటి స్టాక్ అవుట్ అయిపోయి రాలేదనమాట. 4 వచ్చినాయి. కానీ అదైతే సూపర్ ఉంది. మీకు స్టాక్ దొరికితే పక్కా తీసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అన్ని ఇచ్చింటాను. ఇది డాలీ వైట్ది. కొంచెం ముందరికి వెళ్ళి చూపిస్తే నాకు యాక్చువల్లీ ఈ డ్రెస్ లో ఇది బాగా నచ్చింది అనమాట. సైడ్ ఇట్లా కొంచెం మంచి తాళ్ళు ఇచ్చి హ్యాండ్ ప్యాటర్న్ అంతా చాలా బాగుండింది. అందుకే ఈ డ్రెస్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే నాకు కాలేదు. ఇంకా డాలీ తీసేసుకుంది అనమాట. ఎంత హైట్ అయిపోతాను చూడండి. ఇది అసలు నా ఏకం కుర్తీ సెట్లు వేసుకుంటే ఎంత హైట్ అయిపోతుంది. ఇంకా 2 రోజులు పోతే లిటరల్లీ నా హైట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇంకా ఒక 2 ఇంచెస్ ఏమో తక్కువ ఉంది అంతే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రెస్ విచ్ ఐ బాట్. కానీ అన్ఫార్చునేట్లీ దీనికి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కుర్తీ. నేను ఆల్మోస్ట్ అన్ని బీబా నుండే తీసుకున్నాను. బికాస్ బీబాలో సేల్ జరిగింది అనమాట. సో క్వాలిటీ వల్ల చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఇస్ ద ప్యాటర్న్ అండ్ ఆల్. వెరీ సాఫ్ట్. ఎస్పెషలీ సమ్మర్స్ ఈ వేడికి వేసుకోవాలంటే చాలా ప్రాపర్గా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళిన ఎప్పుడైనా వేసుకోవచ్చు. అండ్ ఐమ్ ఫ్యాన్ ఆఫ్ 3/4 హ్యాండ్స్. దిస్ ఇస్ లుకింగ్ సో 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 బ్యూటిఫుల్. ఇన్ఫాక్ట్ ఇద్దరివి బాగున్నాయి కదా. డాలీకి బాగా సెట్ అయింది కదా డ్రెస్. ఇది వచ్చేసి థర్డ్ అవుట్ఫిట్. 1-2 ఆల్రెడీ అయిపోయింది కదా. సో ఈ కలర్ ఈ మధ్య నాకు చాలా బాగా నచ్చుతోంది. ఆల్రెడీ 1-2 తీసుకున్నట్టున్నాను. బట్ ఈ నెక్ క్వాలిటీ అంతా నాకు బాగా నచ్చింది. ఇట్లా కొంచెం లైట్ గా కాలర్ వచ్చి వీనెక్ వస్తే బాగుంటుంది. ఫుల్ కాలర్ వస్తే నా మీదకి అంత బాగా కనపడదు. అండ్ దిస్ ఈస్ లుకింగ్ సో ప్రిటీ. మంచిగా ఫ్లోరల్, కొంచెం ఆరెంజ్ టోన్స్ లో ఉందన్నమాట. ఇది కంప్లీట్లీ పింక్ కూడా కాదు. ఇది మిక్స్డ్ ఆరెంజ్ మిక్స్డ్ పింక్. సో బ్యూటిఫుల్ గైస్. అంటే ఇది అనార్కలి కాదనమాట. మనకు సైడ్ ఇట్లా కట్స్ వస్తాయి కదా, ఏ లైన్ కుర్తీనే. బట్ దిస్ ఇస్ లుకింగ్ సో ప్రిటీ. వెరీ బ్రీదబుల్, కంఫర్టబుల్. సో బేసిక్ గా క్వాలిటీ బాండెడ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకుంటా. ఎందుకంటే బీబావి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఆఫర్లో మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు తీసుకోండి. ఐ థింక్ నెక్స్ట్ మంత్ కూడా ఏదో ఆఫర్ ఉన్నట్టుంది. ఆ టైంలో తీసుకున్నా కూడా మీకు చాలా మంచిగా సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆఫర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ డ్రెస్సెస్ ప్రైసెస్ నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేవు. బికాస్ నేను తీసుకొని ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ అయింది. అన్ని అక్కడే పెట్టేసాను అనమాట. ఇంకా ఆ డ్రెస్ రాలేదు కదా అని చెప్పేసి. బట్ దిస్ ఇస్ సో 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 గుడ్. ఇది నా దగ్గర ఉండే లాస్ట్ అవుట్ఫిట్. దిస్ ఇస్ సో గుడ్ గైస్. అసలు ఈ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అంటే ప్లెయిన్ కాదు, ఇది మంచిగా ఇట్లా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చింది. యాక్చువల్లీ ఇది కుర్తీ సెట్ టోటల్ గా. ప్యాంట్స్ వచ్చాయి ఇట్లా మొత్తం చెక్స్ ప్యాటర్న్ అనమాట. నాకు బాగా నచ్చింది. వెరీ వెరీ నైస్ అండ్ స్ట్రెచ్చి. అండ్ దీంట్లో సైజెస్ వచ్చేసి మనకు స్మాల్ అట్లా కంటే 36, 34 అట్లా సైజెస్ ఉంటాయి అనమాట. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఒక్కోసారి మీకు సైజ్ చార్ట్ ఇచ్చి ఉంటారు కదా, దాన్ని చెక్ చేసినా సరిపోతుంది. వెరీ కంఫర్టబుల్ అండ్ మెటీరియల్ కూడా ఇన్ఫాక్ట్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ ఫ్లవర్ డీటెయిలింగ్తో ఈ డ్రెస్ ఇంకా కొంచెం ఎక్కువ ఎలివేట్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ చెక్స్ ఏ ఉంటే అంత అట్రాక్టివ్గా ఉండేది కాదు. బికాస్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ పాకెట్స్ ఉన్నాయి. సో దట్స్ ద మెయిన్ కన్సర్న్. ఈ మధ్య పాకెట్స్ ఉన్న డ్రెస్సెస్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా. మనం కార్డ్స్ పెట్టుకోవడానికి, ఫోన్స్ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను త్వరగా చేంజ్ చేసుకొని లెట్స్ గో. జూలీ నాకు అట్లా సర్ప్రైజ్ ఇచ్చేసింది కదా. సో ఇంకా జూలీ వచ్చిన తర్వాత బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటుంటే మేము ఇట్లా చెప్తున్నాం అనమాట. ఇట్లా కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళాము అంటే జూలీ అక్క చర్చ్ స్ట్రీట్ కూడా బాగుంటుంది, మా ఫ్రెండ్స్ చెప్పినారు వెళ్దాం అంటే. నాకు చర్చ్ స్ట్రీట్ కొత్త ఏం కాదు, నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళున్నాను. బట్ నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. సో ఓకే చర్చ్ స్ట్రీట్కి వెళ్దాం, అక్కడ అత్తయ్యకి ఏమన్నా నచ్చుతాయేమో చూద్దాము అన్నట్టు అనుకున్నాము. జూలీ బర్త్డేకి వెళ్ళిందంట కమర్షియల్ స్ట్రీట్కి. ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది చాలా ఉంది. నేను బర్త్డేకి వెళ్ళాను, నాకు కూడా అంతే మరి ఎక్కువ ఫిక్స్డ్ ప్రైజెసే ఉన్నాయి అని చెప్పింది. సో అందుకే ఇంకా కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి. మేము తొందరగా రెడీ అయ్యి కిందికి వచ్చినప్పుడు క్యాబ్ ఎప్పుడు కొంచెం లేట్గానే వస్తుంది అనమాట. ఫస్ట్ రెడీ అయి ఉన్నాం అనుకోండి, చాలా అసలు
లేట్గా వస్తుంది. ఎప్పుడైతే మనం కొంచెం హడావిడిగా ఉన్నామో అప్పుడు చాలా తొందరగా వచ్చేస్తుంది. మా డాలీకి ఇక్కడ కొన్ని పిక్చర్స్ అవి ఇవి తీసేసుకున్నాం. ఇంకా ఇన్స్టాగ్రామ్లో బాగా యాక్టివ్గా ఉందండి. మీరైతే ఫాలో చేసేసి 8K చేసేసినట్టున్నారు. 8Kనా సంథింగ్ ఎంతో నాకు అంత గుర్తులేదు. సో ఇంకప్పటి నుండి ఫుల్ యాక్టివ్గా ఉందన్నమాట. నాకు ఫాలోవర్స్ పెరిగినారు, నేను కూడా ఫొటోస్ హాలిడేస్ కదా నేను రీల్స్ చేస్తాను అని చెప్పేసి. అండ్ ఇక్కడ నా షర్ట్ వెస్ట్ సైడ్లో తీసుకున్నాను. ఇఫ్ ఇన్కేస్ ఎవరికైనా లింక్ కావాలంటే షర్ట్ కింద బాటమ్స్ జీన్స్ రెండు వెస్ట్ సైడ్లోనే. నేను యాక్చువల్లీ జీన్స్ అస్సలు వేసుకొని ఈరోజు ఏదో వెదర్ కొంచెం బాగుందంటే ఎండగా లేదేమో అనుకొని వేసుకెళ్ళామన్నమాట. అండ్ ఇంకా వెంటనే చర్చ్ స్ట్రీట్ దగ్గర కరెక్ట్గా ఆపిన వెంటనే నాకు ఇది క్యూట్ స్టోర్ ఒకటి కనిపించింది అనమాట. నేను ఎలాగో ట్రావెల్కి వెళ్తున్నాను కదా, నాకు ఏదైనా జ్యువెలరీ కొంచెం బాగా నచ్చితే తీసేసుకుందాము అనుకుంటున్నాను. అండ్ ప్రైజెస్ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువ ఉన్నాయి. 350, 350, 400 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అన్ని 400 లోపలే, కొన్ని అయితే 250 కూడా ఉన్నాయి అటు సైడ్ ఉండే జ్యువెలరీ. ఇవన్నీ వాటర్ ప్రూఫ్ అని చెప్పారు, మరి ఎంత మాత్రం వాటర్ ప్రూఫ్ ఉంటాయో నాకు కూడా తెలియదు. నేనైతే పర్సనల్గా ట్రిప్గానే తీసుకున్నాను. సక్సెస్ఫుల్గా మనం ఒక దగ్గర జ్యువెలరీ అయితే కొంచెం బాగానే పర్చేస్ చేసాము. అండ్ ఈ సన్ గ్లాసెస్ అడుగుతున్నాము. వాళ్ళు 250 అట్లా చెప్పారనమాట. తక్కువ ప్రైజే, మేము కూడా ఇంకెక్కువ ఏం బార్గెన్ చేయడానికి వెళ్ళలేదు. అండ్ జూలీకి హ్యాట్ కావాలంట, కాలేజ్కి వెళ్తుంది కదా, కొంచెం ఎక్కువ తిరగడం అంతా ఉంటుంది. అక్క ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, నేను హ్యాట్ తీసుకుంటా అంటే తీసుకుంటున్నాము. ఒకేసారి ఒక 3 తీసుకునే లోపల వీళ్ళే బాగా తగ్గించారనమాట. ఒకవేళ మీకు ఇట్లా బార్గెనింగ్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు చర్చ్ స్ట్రీట్లో ఒకసారి అడిగితే కూడా బాగానే తగ్గిస్తున్నారు ఇక్కడ, నేను నోటీస్ చేసింది. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు జూహీ బార్గెన్ చేస్తారు అని ఏదన్నా మీకు డౌట్ ఉంటే, ఎందుకంటే ఇది మాల్ కాదు కాబట్టి మనం బయటికి వెళ్ళేదే ఏదో ఒకటి చిన్న ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తాము. అండ్ ఒకవేళ ప్రోడక్ట్ ఏదైనా మంచిగా వర్తుంది అనుకోండి, మనం ఎందుకు బార్గెన్ చేస్తాం చెప్పండి. డెఫినెట్లీ తీసుకుంటాం. మాల్లో తీసుకోవాల్సింది మాల్లో తీసుకుంటాం, బయట కొనాల్సింది బయట కొంటాం. బార్గెన్ చేయని చోట చేయము, చేసే చోట నేను డెఫినెట్లీ చేస్తాను అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని వాటిలో ఓకే దిస్ ఇస్ టోటలీ వర్త్ ఇట్ అనండి, నేను ఎక్కువ అడగను బికాజ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ తీసుకుందాం అని చెప్పేసి. అండ్ ఈ 3 హ్యాట్స్ తీసేసుకున్నాను. అండ్ మేము బయటికి వెళ్ళేటప్పుడే ఒకటి మిస్ అయింది ఏంటంటే, చేతిలో ఏదైనా బ్యాగ్ పెట్టుకొని వెళ్ళింటే బాగుంటాండేమో అనిపించింది నాకు. సో బ్యాగ్ ఒకటే లేదు, ప్లాస్టిక్ కవర్సే ఇస్తున్నారనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా మేము తప్పదని చెప్పేసి ఒకటి తీసుకొని దాంట్లోనే అంత స్టఫ్ చేసేసి ఇంకా మళ్ళీ మినీసోకి వెళ్ళినట్టున్నాం. అక్కడ ఒక పేపర్ బ్యాగ్ తీసుకొని మళ్ళీ తర్వాత దాంట్లోకి అన్ని షిఫ్ట్ చేసేసుకున్నాం. కమర్షియల్ స్ట్రీట్తో కంపేర్ చేస్తే చర్చ్ స్ట్రీట్ అంత పెద్దదేం కాదు, ఒక లైన్ 2 లైన్లు ఉంటాయి అంతే. కాకపోతే ఇట్లా డేంటీ జ్యువెలరీ అంతా ఉంటుంది. కమర్షియల్ స్ట్రీట్లో మీరు ఒకవేళ ఇట్లా డేంటీ జ్యువెలరీ ఏమన్నా చూసానంటే నాకు డెఫినెట్లీ చెప్పండి, ఎక్కడ బాగుంటాయి, కొన్ని షాప్స్ ఏమైనా రికమెండేషన్ ఉన్నా చెప్పండి. సార్ నేను మా అత్త వెళ్తాము, బికాస్ పిల్లలతో వెళ్తే వాళ్ళంతా నడచలేరు కదా. సో అందుకే మేమిద్దరం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. నాకైతే చర్చ్ స్ట్రీటే బాగా నచ్చింది. కమర్షియల్ స్ట్రీట్ కంటే చర్చ్ స్ట్రీట్ చాలా బాగుంది. క్వాలిటీ ఆఫ్ జ్యువెలరీ చర్చ్ స్ట్రీట్, ఫుడ్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అండ్ క్వాలిటీ ఆఫ్ జ్యువెలరీ కూడా ఇక్కడ బాగుంది. డాలీని వదిలేసి వెళ్తున్నామని ఇక్కడ ఇంకొక జ్యువెలరీ షాప్ ఉంది, చూద్దామా అమ్మా.
ఇక్కడ శారీ స్టోర్ ఒకటి నచ్చింది అనమాట అత్తయ్యకి. తీసుకుందామంటే 1600 1700 అట్లా ఉన్నాయన్నమాట. మేము తీసుకోండి శారీస్. సో ఇది నాకు కలర్ అంతా బాగా నచ్చింది. కాకపోతే చాలా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. వేసుకున్నప్పుడు మరీ ట్రాన్స్పరెంట్గా ఉన్న అంత నాకు బాగా కనిపించదు అని చెప్పేసి అది తీసుకోలేదు. సో ఇక్కడ కూడా అంతే, చాలా బాగున్నాయి. అసలు ఇవి అయితే బార్గెన్ చేసే అవసరం కూడా లేదనిపించింది. బికాస్ క్వాలిటీ ఈజ్ రియలీ నైస్. వాళ్ళు చెప్పింది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పారనమాట. శారీస్కి 1600 కొన్ని చెప్పారు, 1800 కొన్ని ఉన్నాయి, 1900. ఇట్ డిపెండ్స్ అనమాట. అంటే 5500వి కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ మేము అంతవి తీసుకోలేదు. 1600వి తీసుకున్నట్టున్నాము. ఒక 2 శారీస్ వరకు తీసుకున్నాం అనమాట, నా కోటి అత్తయ్య కోటి అని చెప్పేసి. అండ్ ఈ 2 చాలా బాగా అనిపించాయి. సో వీ పిక్డ్ అప్ దీస్ 2. దగ్గర 5 o'clock అయింది టైము. అంతా మొత్తం షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు పర్లేదు, బాగానే పర్చేస్ చేసినాము. అల్వామా ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏమేమి తీసుకున్నాం ఏంటి అని చెప్పేసి. నేను వైట్ కలర్ చికెన్ కర్రీ కోసం చాలా వెతికాను, కానీ నా సైజ్ దొరకలేదు. వాళ్ళైతే సరిపోతుంది తీసుకోండి అన్నారనమాట, చిన్న సైజే. కానీ నాకు ఎందుకు అంటే అది సరిపోతుంది, ప్రాపర్ ఫిట్టింగ్ అయితే. చికెన్ కర్రీ ఏంటంటే కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను. సో యా, ఇక్కడికి వస్తే ఇక్కడ స్టాల్స్ పెట్టింటారు చూడండి మొత్తం అన్ని. వాట్ ఈస్ దిస్ ప్లేస్? నేను అది కూడా ప్లేస్ పేరు కూడా చూసుకోలేదు. ఇందాకే చెప్పినాను, ఇంకోసారి ఇక్కడే మర్చిపోయిపోతే డాలీకి నెక్స్ట్ టైం నుండి నో బొమ్మలు. అక్కడ తీసుకెళ్ళే దానికంటే పొయ్యి వచ్చేకే ఎక్కువైనట్టు, అండ్ అక్కడ మధ్యలో తిరగడానికి తినడానికి పోయినట్టుంది మేమైతే. ఈ 3 హ్యాట్లు డాలీవి జూలీవి, ఇవి 2 వచ్చేసి జూలీవి, అండ్ ఇది మా డొక్కుకి. టేక్ ఇయర్ రింగ్స్ అండ్ ఒకటి బ్రేస్లెట్ కూడా సింపుల్ది. మనం ట్రిప్కి పోతాం కదా అప్పుడు వేసుకుంటారు. ఈ 2 కీ చైన్లు అండి. జూలీది ఏదో డాలీది. ఇది డాలీది, ఇది జూలీది. ఇయర్ రింగ్స్ నేను H&Mలో చూసిన. H&Mలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తీసుకోలేదు అక్కడ. అండ్ ఇది ఇంకొక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి జూలీ ట్రెండీగా ఉంటాయి అక్క, ఇవి నువ్వు ట్రిప్కి పోయినప్పుడు పెట్టుకో అని అంటే ఇవి తీసుకున్నానండి. ఇవి ఇంకొక పేరు, ఎప్పుడు పెట్టుకుంటానో తెలీదు. ఇన్ని తీసుకున్నాను ఒకేసారి. ఇవి ఒకటి. అండ్ లాస్ట్లీ దీంట్లో ఇంకొక చైన్. దిస్ ఈజ్ వెరీ క్యూట్. ఇది నాకు క్యూట్గా అనిపించి ఇది ఒకటి తీసుకున్నా దీంట్లో. సో వైట్వి యాక్చువల్లీ స్పెట్స్ బాగా పాపులర్ కదా. నాకు వైట్ స్పెట్స్కి ఎక్కువ పెట్టాలని లేదు, మన దర్శన్ లాగా ఎక్కువ బ్రాండెడ్ పెట్టాలని లేదు. ఒక 2-3 ఫోటోలు తీసుకుంటే సాటిస్ఫైడ్ దీంతో. అందుకే 150 రూపీస్కి తీసుకున్నా అండి. ఐ నో అట్ దిస్ పాయింట్ మా డాడీ కానీ ఇట్లాంటివి చూసినాడు అనుకోండి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అద్దాలు కాస్ట్లీ కొన్నాను. నా దగ్గర ఉండేటవన్నీ కాస్ట్లీవి డాడీ తప్ప, ఇది ఒకటే ఓకేనా. ఎందుకంటే అద్దాలు ఎప్పుడు మనం చీప్ పెట్టుకోకూడదు ఎక్కువసేపు, అవి జస్ట్ ఫొటోస్కి, బికాజ్ ఐస్ సెన్సిటివ్ కదా అందుకని చెప్పేసి. బట్ యా ఫొటోస్కి ఎంత క్యూట్గా ఉంటాయి, ఏం కాదు. ఇవి జూలీ వండి, ఓకే, పింక్ కలర్వి. ఇది నా ఫ్యూ బ్రేస్లెట్స్. ఇది చైన్ జూలీ సెలెక్ట్ చేసిండేది నా కోసము. ఇది కూడా నాదే బ్రేస్లెట్ నాదా, ఇది డాలీది అనుకుంటా. ఇది డాలీది. అండ్ ఇది మా అత్తయ్యది. ఈ స్మైలీస్ చూసేకి అంత బాగాలేదు, కానీ వేసుకున్నప్పుడు బాగా అనిపించింది. ఎక్కడికి పోయినా మన లేడీస్కి ఉండాల్సింది ఏంటి, శారీస్. ఈ సారీ అత్తయ్య ఒకటి తీసుకున్నారు, ఈ సారీ నేను ఒకటి తీసుకున్నా. 1600. ఇది లైట్ కలర్ది బాగుంది అనిపించి తీసుకున్నాను. 1600 ఈ శారీస్. అండ్ లాస్ట్లీ ఒక డ్రెస్, లాస్ట్లీ కాదు నావి ఇంకా ఇయర్ రింగ్స్ ఒక సెట్ ఉండాల మెయిన్. ఇవి లాస్ట్లో తీసుకున్నామండి. ఆ స్టాల్స్ ఒక మాల్ లాంటి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ తీసుకోండి. ఇది చికెన్ కర్రీ కుర్తి. కలర్ నా దగ్గర లేదు, వైట్ కోసం అని చెప్పేసి వైట్ లేక ఇది తీసుకున్నాను అనమాట. ఇది బాగా లూజ్ ఉంటుంది నాకు తెలుసు, రేపు వేసుకోబోతున్నాను ఇది నేను, ఓకేనా. మెటీరియల్ అంతా చాలా బాగుంది.
అండ్ ఇంకా కొంచెం జ్యువెలరీ తీసుకున్నాం. ఓ మై గాడ్, ఐ గాట్ సో మచ్ జ్యువెలరీ. ఇంకా తీసుకోకూడదు. ఇంకా ఎక్కడ ఉన్నాయి? ఓ ఇంకా ఉన్నాయి గైస్. ఎన్ని తీసుకున్నాను? నాది కాదులే, ఇది ఇంకొకటి ఇయర్ రింగ్స్. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే పడ్డాయి, బట్ ఐ టోటలీ లవ్ ద వైబ్ అండ్ ఆల్. ఇవి కూడా. అండ్ ఇది మా అత్తయ్యది బ్రేస్లెట్. ఇవి జూలీ సాక్సెస్. అంతే, దట్స్ ఇట్. అంతే డాలీ, అంతే గైస్.